కాంగ్రెస్లో కుంపటి అధికార పార్టీకి ఆగస్టు సంకటమట. ఫామ్ హౌస్ భేటీ. మొయినాబాద్లో అధికార పార్టీ నేతల రహస్య సమావేశం. ఇద్దరు మంత్రులు 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు హాజరట. సమావేశంలో బీసీ మంత్రి పాలమూరు అమాత్యుడు ఒకరు. రాష్ట్రంలో పరిస్థితులు, కాంగ్రెస్ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ. సీఎం కుటుంబం అరాచకాలపై సమావేశంలో నేతల ఆగ్రహమట. కొద్ది రోజులుగా పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో కీలక పరిణామం అట. విదేశీ పర్యటనకు కుదించుకొని రేవంత్ వెనక్కి వస్తున్నట్లు వార్తలు. రైట్, ఇక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సందర్భంలో రేవంత్ రెడ్డి ఇక్కడ ఢిల్లీకి వెళ్ళిపోయింది కాబట్టి దీనికి సంబంధించి ఇటువంటి సందర్భాల్లో ఒక మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం చేశారంటే 15 నుండి 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు అక్కడ రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్ట. ఆ రహస్య సమావేశంలో రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం కూడా ఈ విధంగా పాల్పడుతూ ఉంది. రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం కూడా నిజంగా బయట మాట్లాడుకున్నట్టుగా భూ కబ్జాలకే పడుతుంది, వాళ్ళదే పెత్తనం నడుస్తుంది, ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నా మనదేం నడవట్లేదు, రేవంత్ రెడ్డి అసలు ఏం చేద్దాం అనుకుంటానని చెప్పేసి ఈ విధంగా రేవంత్ రెడ్డి తెలియకుండా ఒక రహస్యమైనటువంటి మొయినాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్ట. ఈ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నట్టే రాష్ట్ర పరిస్థితుల గురించి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పరిణామాలు, అంటే కాంగ్రెస్లో కొట్లాట నడుస్తూ ఉంది, ఎమ్మెల్యేలే గుద్దుకుంటా ఉన్నారు, అలాగే మంత్రులపైనే వేటు వేసే పరిస్థితి వస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసులు ఇప్పించే పరిస్థితి నడుస్తుంది. ఇటువంటి సందర్భాల్లో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, నిజంగా బీసీలపైన ఇదేమైనా కక్ష సాధింపు చర్య జరుగుతూ ఉందా, లేకపోతే రెడ్డి కాంగ్రెస్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా, రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఉండవు, లేకపోతే రెడ్డి వ్యక్తులు మాట్లాడితే వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఉండదు, కానీ ఒక బీసీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, బీసీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే మాత్రం వాళ్ళపైన షోకాజ్ నోటీసులు ఉంటాయి, యాక్షన్ ఉంటాయి, సస్పెండ్ ఉంటాయా, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అంటూ ఈ విధంగా ఇద్దరు మంత్రులు 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు కలిసి రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు రేవంత్ రెడ్డి లేని సందర్భంలో. సీఎం విదేశీ పర్యటనలో ఉన్న వేళ మొయినాబాద్లో 15 నుంచి 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు సమావేశమయ్యారు. వార్తా సంచలనంగా మారింది. వారిలో ఇద్దరు కేబినెట్ మంత్రులు ఉన్నారట. ఈ భేటీకి మరికొందరి ఆశీస్సులు ఉన్నాయట. రాష్ట్రంలో ఇప్పటిదే హాట్ టాపిక్, అన్నిటికీ మించి ఇది రాజకీయ వర్గాల్లో సంక్షోభాలకు అనువైన ఆగస్టు నెలనట. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష తీరుపై ఆయన సోదరులు అరాచకాలపై రగిలిపోతున్న అసలు కాంగ్రెస్ నేతలు ఒక్కటవుతున్నట్టే కనిపిస్తున్నది. పచ్చ కాంగ్రెస్ ఆధిపత్యంతో పాటు సీఎం కుటుంబ పాలన కొత్త అసంతృప్తికి ఆజ్యం పోసిందని ప్రచారం జరుగుతుంది. నిజంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం ఆలోచిస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది మొత్తం పచ్చ కాంగ్రెస్లా అయిపోతూ ఉంది. పాత కాంగ్రెస్ మొత్తం కూడా పక్కన పెట్టి మొత్తం వీలే ఏలుతూ ఉన్నారు. అదే మొత్తం కుటుంబం ఇంతమంది మంత్రులున్నా, ఇంతమంది ఎమ్మెల్యేలున్నా, వీళ్ళ యొక్క అర్హతలు కావచ్చు, వీళ్ళ శాఖలకు సంబంధించిన అర్హతలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి చేతుల్లోనే, వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంటున్నాయి. వాళ్ళ తమ్మునికి గన్మెన్లు, లేకపోతే వాళ్ళ బ్రదర్స్కి గన్మెన్లు, లేకపోతే వాళ్ళ బ్రదర్స్ తిరగడానికి హెలికాప్టర్లు, వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి బ్రదర్స్ కూడా ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ పాలన కొనసాగుతూ ఉంది. ఇది నిజంగా ఎంతమంది కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి పాత కాంగ్రెస్ లేకపోతే పచ్చ కాంగ్రెస్ అని చెప్పేసి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ వాతావరణం వల్ల కూడా పక్క పార్టీలు అయితే చాలా ఆనందం పొందుతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు కొట్టుక చావండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ అంతా ఉంది, మాకు మాత్రం లాభం చేకూరుతూ ఉంది. ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ వ్యతిరేక పరిపాలన వల్ల వాళ్ళ ప్రజలు మొత్తం కూడా వ్యతిరేకం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యతిరేకత మొత్తం కూడా మాకు లాభమయ్యే పరిస్థితి ఉంటుంది. చాలామంది ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళే విధంగా, అదేవిధంగా బీజేపీ పార్టీ విధంగా మళ్ళే విధంగా ఉంటుంది. మీరు ఇంకా కొట్టుకోండి, మాకు ఇంకా చాలా లాభం, మేము ఏం పని చేయకున్నా సరే మాకు లాభం చేకూర్చి పెడతా ఉన్నారంటూ కూడా వాళ్ళు సంతోషంలో ఉన్నారు. మరి ఇక్కడ గ్రూపులుగా చీలి నేతలు రోడ్డున పడి కొట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ప్రెషర్ కుక్కలాగా ఇన్నాళ్ళు ఒత్తిడికి గురైన నేతలు రేవంత్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారా? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో బాధిత నేతలంతా ఒక్కటయ్యారా? అసంతృప్తి నేతల ఎమ్మెల్యేల రహస్య భేటీకి మొయినాబాద్లోనూ ఫామ్ హౌస్ వేదిక అయిందా? పలువురు మంత్రులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారా అంటే అవుననే సమాధానమనే వస్తున్నదని ఈ మేరకు తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ మీటింగ్కి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు పాల్గొనమైంది. సరే, ఎమ్మెల్యేలు వస్తే వచ్చిరు, వాళ్ళకేదో మంత్రి పదవులు లేకపోతే విప్కి సంబంధించి అలా పోరాటం కోసం వచ్చిరేమో అనుకుంటే కానీ ఇద్దరు మంత్రులు కూడా వచ్చిరు. మరి మంత్రులకు కావాల్సింది ఏంది? ఈ 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు అందరూ ఒకటే ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు? అందులో ముఖ్యంగా ఒక బీసీ మంత్రుడు ఉన్నాడట. మరి ఎందుకు రావాల్సి వచ్చింది? నిజంగా ఎటువంటి అంటే ఫ్యూచర్లో ఏమైనా ముఖ్యమంత్రిని మార్చాలనేటువంటి ఆ సంకల్పం ఏమైనా తీసుకుంటా ఉన్నారా? అసలు ఏం జరగబోతుందో ఆ మీటింగ్లో అసలు ఏం మాట్లాడుకున్నారో తెలియని పరిస్థితి. నిజంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సీఎం, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ సీఎం పైనే పోరాటం చేస్తూ ఉన్నారంటే నిజంగా పోయే కాలమే వచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే లేకలేక అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితులు కొనసాగుతూ ఉంటే
మరి ఏం జరగబోతుంది ఏంటి చూడాలి మరి. ఒక్కసారి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చీలికలు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొట్టుకుంటా ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ మంత్రులే డైరెక్ట్గా కొందరు మాట్లాడడం, లేకపోతే ఇండైరెక్ట్గా పోయి ఏఐసీసీకి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఇలా కుటుంబ పాలన అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఇంతమంది పనిచేస్తూ ఉంటే మళ్ళీ ఆ కుటుంబం కోసమే వాళ్ళ కుటుంబం వాళ్ళ బ్రదర్స్ మొత్తం కూడా మరి అందరూ వాళ్ళ ఇంటి వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులానే చెలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా రకరకాల భూములు మొత్తం కూడా లాగేసుకుంటా ఉన్నారు. ప్రజల యొక్క భూములను లాగేసుకొని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ రకమైన ఏఐసీసీకి డైరెక్ట్గా మంత్రులు ఎమ్మెల్యే డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పడమే కాకుండా బీజేపీ నుండి ఒక వ్యక్తి ఒక ఎంపీ తెలంగాణ ఎంపీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పేసి ఏఐసీ దగ్గరికి పోయి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు నేను మీ పార్టీలోకి వస్తానని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకొని అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుందని చెప్పేసి పూర్తి వివరణ ఇచ్చిందట. మంత్రులు అసహనంగా ఉన్నారు. మంత్రుల శాఖలు మొత్తం రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు. డబ్బులు నిధులు ఏమి ఇవ్వట్లేదు. అదేవిధంగా కుటుంబ పాలన అయిపోయింది. ఒకప్పుడు బండి సంజయ్ కొడుకు సంబంధించిన ఎపిసోడ్లో ఆ వివాదంలో బండి సంజయ్కి మద్దతుగా బండి సంజయ్ కొడుకుని కాపాడే విధంగా రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసింది. ఎవరు కూడా అందరూ కూడా కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఈ మంత్రులు పలానా మంత్రులు అని చెప్పేసి పేర్లతో సహా డీటెయిల్స్ మొత్తం అక్కడ ఏఐసీసీకి ఇచ్చిందట. ఇవ్వడంతో పాటు ఆ తర్వాత పార్టీకి వస్తా అంటే పార్టీలోకి రావాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీ గురించి అడిగితే లేదు ఆ ఎంపీ వల్ల చాలా నష్టమే ఉంటుంది తప్పి లాభం ఏంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి చూడాలి ఈ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేల సమావేశంలో ఏం ఆలోచించారు, ఆ సమావేశం గురించి ముఖ్యమంత్రికి తెలిస్తే ఎటువంటి పరిణామాలు ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు రోజుకు దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో ఏం జరగబోతుంది, చీలికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా మార్చేటువంటి ఆ ప్రయత్నం జరగబోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ ఏకమైపోయి అతని పైన ఒక తీర్మానం చేస్తే అసెంబ్లీలో ఖచ్చితంగా అతన్ని తప్పించి వేరే వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా, ఏం జరగబోతుంది 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ పాలన తర్వాత అసలు ఏం జరుగుతుందో మరి చూడాలి.